హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అలాగే 1వ తరగతి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి కూడా అమౌంట్ పడుతుందా అంటే ఈ వీడియోలో దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఈ అమౌంట్ అనేది తల్లికి వందనం పథకంకి సంబంధించి రేపే విడుదల చేయనున్నారు. సో మనకి అందరి అకౌంట్లో రేపే క్రెడిట్ అవుతాయి. సో మరంటే రేపు మొత్తం అందరి అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి అంటే సో మ్యాక్సిమం కొంతమంది అకౌంట్లో క్రెడిట్ అవుతుంది రేపు ఈవినింగ్ నుంచి. మిగతా వారికి ఆ నెక్స్ట్ డే ఇలా మనకి మ్యాక్సిమం 1 వీక్ అయితే పట్టేస్తుంది. సో రేపైతే రిలీజ్ చేస్తారు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనకి అమౌంట్ అయితే పడుతుంది. మరి దీనికి సంబంధించిన మరి లిస్టులు అనేవి ఎలా అంటే ఆల్రెడీ సచివాలయం సర్వే ద్వారా, స్కూల్ ద్వారా అయితే వాళ్ళు సేకరించారు. దానికి సంబంధించి ఎన్పిసి యాక్టివ్లో ఉన్న వాళ్ళందరికీ పడుతుంది. మరి ఇప్పుడు మనకి 1వ తరగతి జాయిన్ అయిన వాళ్ళకి పడుతుందా అంటే ప్రజెంట్ స్కూల్లో జాయిన్ అయిపోయి ఆన్లైన్ అయిపోయిన వాళ్ళందరికీ పడుతుందండి. ఎవరైతే ఇంకా జాయిన్ అయ్యి ఆన్లైన్ అవ్వలేదో, ఆన్లైన్లోకి వాళ్ళ నేమ్ అది రాలేదో వాళ్ళకి పడదు, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. అదే ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళకి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో మరి మనకి రేపైతే అందరి అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.